అక్రమంగా హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి గజ్వేల్కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మార్గదర్శకత్వంలో ఓఆర్ఆర్ మీదుగా గజ్వేల్ ప్రాంతానికి చెందిన లారీలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీనగర్ లో నివాసం ఉండే ఫయాజ్ గజ్వేల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణలో తెలిపినట్లు ఏసీపీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఫయాజ్, రత్నాకర్ అనే వ్యక్తులపై గతంలో కూడా 2 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్రమ రేషన్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజలు గ్రహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెడికల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మేడ్చల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు ఒడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను, లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీనగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీనగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వేల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అనగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.